నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి సంబంధించి ఒక నివేదికను వెల్లడించింది. అదేంటి అంటే 2023లో అక్రమాలు, అఘాయిత్యాలు ఏవేవి జరిగాయో దాని గురించి ఒక లిస్ట్ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు అంటున్నట్టు నన్ను పోడాల్సింది పోనిచ్చి, నాకు సన్మానం చేయాల్సింది పోనిచ్చి, నన్నే మాటలు అంటారా అని చెప్పేసి అంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈ ఎన్సీఆర్బికి సంబంధించినటువంటి ఒక నివేదిక వచ్చిన తర్వాత ఎవరు సన్మానం చేయాలి, ఎవరు సత్కరించాలి, ఎక్కడ సత్కరించాలి, ఎందుకు సత్కరించాలి అంటే ఏం చెప్తారు? బాగా సత్కరించాలండి. అంటే మీరు కనుక చూసుకుంటే కనుక అయితే మీరు అన్నట్టుగా ఈ నేర సామ్రాజ్య విస్తరణ అనేది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2023లో చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మణిపూర్ అల్లర్లు మీకు తెలుసు. మణిపూరు తర్వాత మీకు సాధారణంగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, కానీ ఏపీ కూడా చాలా ఎక్కువ ఉంది. అది కూడా వైసీపీ హయాంలో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇందాక మీరు ఏదైతే అన్నారో నన్ను సన్మానించాలి, లేకపోతే నాకు శాలువా కప్పాలి, లేకపోతే నాకు అవార్డు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి విషయాలకి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి. అవార్డులు శాలువలు కాదు, బడిత పూజ చేసిన తప్పులే, ఎందుకంటే అంత ఘోరంగా ఉంది. అయితే మీరు అన్నట్టు మణిపూర్లో క్రిస్టియానిటీకి, హిందూయిజంకి ఏదో ఒక ఇష్యూ అయింది, చాలా పెద్ద నేషనల్ వైడ్ ఇష్యూ అయింది. దాని మీద పార్లమెంట్లో చర్చ జరిగింది, ఇవన్నీ తెలుసు. సో అక్కడ ఇష్యూ అయింది కాబట్టి అంత మర్డర్లు జరిగాయి, లేదంటే నేరాలు జరిగాయి అని చెప్పి అనుకోవచ్చు. కానీ వైసీపీ రావడమే ఏపీలో పెద్ద ఘోరం అని చెప్పి అనుకోవాలా? అందుకే మణిపూర్ తర్వాత నేరాలలో మనం 2వ ర్యాంకులో ఉన్నామంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేర చరిత్ర కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందండి? జగన్మోహన్ రెడ్డి పాలన లాగా ఉంటుంది. అందుకని ఆయన జైల్లో ఉండొచ్చాడు. ఆ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు ఖచ్చితంగా కాదు. క్విడ్ ప్రోకో చేసి డబ్బులు సంపాదించాడు, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్నాడు. సో అంటే ఆయన హయాంలో మీకు దళితుల మీద ఎన్ని అట్రాసిటీస్ జరిగాయి, తర్వాత దళిత మహిళల్ని ఏ విధంగా వేధించారు, మహిళల్ని, చిన్నపిల్లల్ని ఎట్లా వాళ్ళు బాధ పెట్టారు, లైంగిక దాడులు ఎలా జరిగాయి, ఎంతమంది చనిపోయారు, రైతులు ఎంతమంది చనిపోయారు, ఇలా మొత్తం లిస్టు కనుక మీరు చూసుకున్నారంటే 2023లో ఆంధ్రప్రదేశ్ ఆ విషయంలో చాలా ముందంజలో ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి కనుక చూసుకుంటే క్రైమ్ రేట్లు ఎట్లా ఉన్నాయి అనుకుంటే, ఆంధ్రప్రదేశ్లో మొత్తం నేరాల రేటు 3.6 అయితే, అంటే అంత శాతం ఉంటే, మొత్తం పోలీసులంతా కూడా రాజకీయ కేసుల కోసమే పనిచేశారట. సో రాజద్రోహ కేసులు 2023లో దేశవ్యాప్తంగా 58 కేసులు నమోదైతే, అందులో మణిపూర్లో 20 కేసులు పెడితే, ఒక ఏపీలో మాత్రం 11 కేసులు ఏకంగా. అంటే మొత్తం ఎంటైర్ ఇండియా తీసుకుంటే మీకు 56. సరే పోనీ మణిపూర్లో పోనీ ఎక్కువ ఉన్నాయి అనుకుందాం, ఎందుకంటే అక్కడ మీరు అన్నట్టుగా అల్లర్లు జరిగాయి కాబట్టి 20 కేసులు. ఆంధ్రప్రదేశ్లో 11 కేసులు ఏంటండి 2023లో? మరి మీరు సన్మానం చేస్తారా? ఇప్పుడు చేయాలి. తర్వాత మీరు రాజద్రోహం కేసులు ఇంకా తీసుకుంటే మీకు ఇప్పుడు మీకు మామూలుగా మణిపూర్, మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా మీకు ఈ రాజకీయాల కోసం వర్గాల మధ్య పోర్లు ఉంటాయి కదా, ఇది ఏపీ 3వ స్థానంలో ఉంది. ఇంకా ఇంతకంటే గొప్పతనం జగన్మోహన్ రెడ్డిది ఏం చెప్తారు మీరు? తర్వాత దేశవ్యాప్తంగా మీకు మహిళల మీద జరిగిన అట్రాసిటీస్ కావచ్చు, మరొకటి కావచ్చు, 8416 కేసులు రిజిస్టర్ అయితే, అందులో 2826 అంటే 33.57 ఏపీలో నమోదయ్యాయి. మరి ఇప్పుడు రోజా గారిని మాట్లాడమనండి. మా జగన్ అన్న మహిళల కోసం చేశాడు, ఏం చేశాడో చెప్పమనండి. అంటే ఇప్పుడు ఈ నివేదిక ఏదైతే ఉందో అది కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసినట్టుగా వాళ్ళు ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయంటారు? ఎందుకంటే నేషనల్ బ్యూరో సార్, పోనీ ఇదేం రాష్ట్రం ఇచ్చిన రిపోర్ట్ కాదండి. ఓవరాల్ గా మొత్తం భారతదేశానికి సంబంధించి కేంద్రం విడుదల చేస్తుంది. కొన్ని వాళ్ళు విడుదల చేసింది కాబట్టి నరేంద్ర మోదీ గారిని అడగమనండి వెళ్ళి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, మీరు అలా అనుకోవటానికి కూడా అవకాశం లేదు, అది చెప్తున్నా. తర్వాత మీకు మొత్తం బాధితులు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? 8661 మంది ఉంటే ఏపీలో 3020. తర్వాత జాతీయ రేటు 1.3 అయితే ఏపీలో 10.6. అంటే ఎంత ఘోరంగా వైసీపీ హయాంలో మహిళలకు సంబంధించి దాడులు జరిగాయో మీరు చూసుకోండి. తర్వాత షెల్టర్ హోమ్స్ లో కూడా పాపం బాలికలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎన్ని లైంగిక దాడులోట, వేధింపులు. సో ఉత్తరప్రదేశ్ తర్వాత 3వ స్థానంలో ఏపీ ఉంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి శాలువ కప్పుతారా, లేదు మొమెంటో ఇస్తారా, ఏం చేస్తారో ఆలోచించాలి. సన్మానం చేస్తారా? ఇంకా దళితుల మీద జరిగిన దాడులు కనుక మీరు తీసుకున్నారంటే, వారానికి కనీసం 3 దళిత మహిళల మీద దాడి జరిగేది లైంగికంగా. తర్వాత అత్యాచారం కూడా, ముఖ్యంగా అత్యాచార కేసులు
రోజుకి 3 టండి. సో దేశవ్యాప్తంగా 57,789 ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైతే ఏపీలో 2027 నమోదయ్యాయిట. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ క్రైమ్ రేట్లో ఏపీదే అగ్రస్థానం. ఇంకెంతకంటే తలదించుకోవాల్సిన పరిస్థితి ఇంకోటి లేదు. అభివృద్ధిలో కాదు. మీరు అలాంటి పదాలు వాడద్దు దయచేసి. ఎందుకంటే మేము ఎక్కడైనా పరిశ్రమ వస్తుందంటే మేము ముందు రావద్దు అని చెప్పి ఒక మెయిల్ పెట్టేస్తాం. మీరు ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా అంటే ఇవ్వకండి, మా వాళ్ళకి నేను సంక్షేమ పథకాలు ఇస్తాను, వాళ్ళు నాకు ఊడిగం చెయ్యాలి అని ముందే నేను చెప్పేస్తాను. అందుకని మీరు అభివృద్ధి అలాంటి పాడు మాటలు మాట్లాడద్దు. జగన్మోహన్ రెడ్డి వింటే మళ్ళీ బాధపడతాడు ఆయన. అది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వారానికి సగటున అంటే ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారమేనండి, దక్షిణాది రాష్ట్రాలు ఇందాక ఏపీ నెంబర్ 1 అనుకున్నాం కదా, మహిళలపై అత్యాచారంలో కూడా అంటే ప్రతి నెల 3 దళితులు హత్యకు గురయ్యారటండి. 4 హత్యాయత్నాలు జరిగాయి. వారానికి 11 మంది మీద దాడులు జరిగాయి. సో మొత్తానికి రోజుకి సగటున 5 to 6 అకృత్యాలు దళితుల మీద జరిగాయి. ఇంకా ఇంతకంటే రికార్డింగ్ కొట్టలేదు. తర్వాత అసలు వైసీపీ హయాంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయి అని వాళ్ళు ఇచ్చిన నివేదిక, నాది కాదు. తర్వాత ఏ వర్గానికి రక్షణ లేకుండా పోయింది అని వాళ్ళు చెప్తున్నారు. అందుకే ప్రజలు భయంతో పాతాళంలోకి జగన్మోహన్ రెడ్డిని పడేశారట. అయినా పాపం ఆయన తన తీరు మాత్రం మార్చుకోలేదు. ఇకపోతే మీరు ఇంకా మీకు లిస్టు కావాలంటే చదవమంటే బోల్డ్ ఉందండి, చదువుతాను నేను. అంటే వారానికి 4 రైతులు కనీసం చచ్చిపోయేవాళ్ళట. 2023లో దేశవ్యాప్తంగా మీరు మరణాల సంఖ్య చూసుకుంటే మహారాష్ట్ర 4151, కర్ణాటక 2423, ఆంధ్రప్రదేశ్ మాత్రం 925. ఓకే, సో మీరు మొత్తం ఓవరాల్ గా చూసుకున్నా కూడా మీకు ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలోనే ఉంది. అంటే 3వ స్థానం అంటే తక్కువేం కాదు కదా. తర్వాత మణిపూర్ తర్వాత మనమేట స్పెషల్. ఇందులో రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసుల్లో 2వ స్థానంట. ఇవన్నీ కూడా వైకాపా కాలంలోనేనండి. తర్వాత హత్యలు ఎన్ని జరిగాయి చెప్తున్నా వినండి. ఏ నేరాల్లో ఏపీది ఏ స్థానమో మీరు ఒక్కసారి ఇది ఒక్కటి విన్నాక నేను ఆపేస్తా. హత్యలు వచ్చి మీకు ఎంత 922 కేసుల సంఖ్య, దేశంలో మనం 16వ స్థానం. తర్వాత హత్యాయత్నాలు 1331 11వ స్థానం. తర్వాత అత్యాచారాలు 438 17వ స్థానం. తర్వాత అపహరణలు 746 17వ స్థానం. మహిళలపై లైంగిక వేధింపులు 926 7వ స్థానం. తర్వాత మహిళలపై నేరాలు 22,418 9వ స్థానం. తర్వాత బాలలపై నేరాలు 2844 16వ స్థానం. తర్వాత వృద్ధులపై నేరాలు 1837 8వ స్థానం. తర్వాత ఆర్థిక నేరాలు 8664 ఇది కూడా 8వ స్థానం. తర్వాత సైబర్ నేరాలు 2341 10వ స్థానం. సో ఇంత గొప్పగా ఆయన ఏలిక ఉంటే, అంటే ఆయన పాలన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చాలా గట్టిగా సన్మానించాలి. ప్రజలు సన్మానించారు, 11 ఎమ్మెల్యేలకి పరిమితం చేశారు, కానీ ఇది సరిపోదు. 2029 2.0 అన్నాడు ఆయన. కాబట్టి 0.0 చేస్తే ప్రజలు అప్పుడు కొద్ది ఆయనకు ఒక శిక్ష వేసినట్టు అవుతుంది. ఈలోగా లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అయితే అప్పుడు ఇంకా పూర్తిగా శిక్ష పడినట్టే. అయితే ఒకవేళ నిజంగా అసెంబ్లీకి ఎందుకు రావట్లేదంటే ఇలాంటి ఎన్సీఆర్బీ నివేదికలు ఏదైనా వస్తే అక్కడ అసెంబ్లీలో కూర్చోబెట్టి సన్మానం చేస్తారనే భయంతోనే అసెంబ్లీకి రాలేదని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఆయన ప్రశ్నించడానికి. ఒక్కొక్క శాఖలో అడగడం మొదలు పెడితే ఆయన నిల్చోడానికి కూడా భయపడతాడు, కూర్చోవటం కాదు నిల్చోడానికి కూడా వణికిపోతాడు. కాబట్టి అందుకని రాలేదండి. ఇప్పుడు మీరు ఏ శాఖ తీసుకున్నా ఆయన ఎన్ని అప్పులు పెట్టాడు, ఎంతమందిని ఎలా వేధించాడు, ఎలా దోచేశాడు, ఇంకా ఎంత అప్పులు పెట్టాడు, ఇవన్నీ బయటకు వచ్చాయనుకోండి. ఒక్కొక్క శాఖ మీద పెట్టుకుంటేనే మీకు అసలు ఏడాది మొత్తం సరిపోతుంది. అందుకని ఆయనకు అంత తట్టుకునే శక్తి లేదు. ఆయన అసలే పాపం వీళ్ళందరూ కూడా ఏమంటారు, మాకు సౌకర్యాలు లేవని ఏడుస్తారు కదా. అందుకని వాళ్ళు బై బర్త్ వాళ్ళందరూ కూడా ప్యాలెస్ల్లో పుట్టారు. అందుకని వాళ్ళు తట్టుకోలేరు. నేరాలు చేయగలరు కానీ నేరాల గురించి ప్రశ్నిస్తే తట్టుకోలేరు. కాబట్టి అందుకని వీళ్ళు రారు. ఫస్ట్ థింగ్ వీళ్ళు ప్రజలకి దొరకరు, అసెంబ్లీకి రారు, పారిపోతూ ఉంటారు. అందుకని ఆయన పాప ఇప్పుడు అందుకే తట్టుకోలేక ఆయన యూరోప్ వెళ్ళిపోతున్నాడు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఏదైతుందో ఇది చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏపీ ప్రజలు మాత్రం సన్మానం చేస్తాను రెడీగా ఉన్నారు. సో మొత్తానికి సన్మానం ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.